గోధుమ పిండి అట్లు ప్లెయిన్గా కాకుండా క్రిస్పీగా కారం కారంగా టేస్టీగా తింటే సూపర్గా ఉంటుంది కదండి. దానికోసం 1 కప్ గోధుమ పిండిలో 1/2 కప్ బియ్యం పిండి వేసుకోవాలండి. కారంకి తగినంత కారము, కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకుంటే ఉంటలు లేకుండా బాగా మనకి దోశ పిండిలాగా లూజ్గా చక్కగా వస్తుంది. సో ఇలా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. మన గోధుమ పిండి దోశలకి పిండి రెడీ అయిపోయింది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఇవి గోధుమ పిండి అట్లు కాబట్టి నార్మల్ దోశలాగా పోసుకోకుండా ఇలా చుట్టూగా పోసుకోవాలి. పోసుకొని తర్వాత కొంచెం ఆయిల్ పైన చుట్టూ వేసుకోవాలి. ఇది నార్మల్గా అందరి ఇళ్ళలో చేసుకునేలాగే ఉంటుందండి. కొంచెం డిఫరెంట్గా ఇదే గోధుమ పిండిలో కొంచెం జీలకర్ర 1 అవర్ ముందు నానబెట్టిన పెసరపప్పు వేసుకుంటే పప్పులుగా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి. ఇది ఒక టైప్ గోధుమ పిండి అట్లండి. ఇలా కూడా కాకుండా నార్మల్ జీలకర్ర ఒకటి వేసుకొని కూడా వేసుకోవచ్చు. ఈరోజు నేను చూపించే ఈ గోధుమ పిండి దోశల్లో 3 టైప్స్గా చూపిస్తున్నా అండి. ఒకటి ప్లెయిన్గా, ఒకటి జీలకర్ర, ఒకటి పెసరపప్పుతో. కొంతమంది అయితే అసలు కారం కూడా వేసుకోరండి. కానీ కొంచెం కారము ఇట్లా అన్నీ వేసుకుంటే క్రిస్పీగా టేస్టీగా పప్పులతోటి భలే ఉంటుంది. ప్లీజ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.